కాంగ్రెస్ మేనిఫెస్టో ఎంత డేంజరస్ అంటే 1935లో ముస్లిం లీగ్ పెట్టిన మేనిఫెస్టోని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందని చెప్పని నేను కాదు, ప్రధానమంత్రి డైరెక్ట్గా అంటున్నారు. ప్రతి ఒక్క కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. వాళ్ళు ఎంత సేమ్ అంటే రిజర్వేషన్స్ ఫర్ ఆల్ వీకర్ సెక్షన్స్ అంటే బేసికల్గా ముస్లిమ్స్ కూడా ఇస్తారని చెప్పాను అనమాట. అట్లా చాలా టాక్టికల్గా ఈ కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో ఉంది. ఇప్పుడు చూడండి, నరేంద్ర మోడీ మెగా ఎక్స్క్లూసివ్ కాంగ్ మేనిఫెస్టో హ్యాస్ ముస్లిం లీగ్ స్టాంప్. ఐ వాజ్ ఫోర్స్ టు బ్రింగ్ అవుట్ దిస్ ట్రూత్ సేస్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, తర్వాత చూడండి, కాంగ్రెస్ విల్ స్నాచ్ యువర్ వెల్త్, గివ్ ఇట్ టు ముస్లిమ్స్, బీజేపీ వాన్స్ హిందూస్ ఇన్ క్యాంపెయిన్ వీడియో. సి వీళ్ళు మెయిన్గా శామ్ పిట్రోడా అని చెప్పని ఒకతను అమెరికాలో కాంగ్రెస్ యొక్క చీఫ్ అనమాట. ఆయన స్టేట్మెంట్ ఇచ్చినాడు, అందరు వెల్త్లంట మన ఇళ్లలోకి వచ్చాంట మన బంగారం ఎంత ఉంది, మన అది ఉంది, ఎన్ని ప్లాట్లు ఉన్నాయి, ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అన్నీ తీసుకొని లెక్కెట్టేసి అందరికీ ఈక్వల్గా పనిచేస్తారంట. అంటే మనం కష్టపడి సంపాదించుకునే అన్నీ కూడా తీసుకెళ్ళి పనిచేస్తారంట. ఎవరికి పంచుతారు? 10 మంది, 30 మంది కుక్కలు కన్నట్టు, పందులు కన్నట్టు ముస్లిం పిల్లలకి పనిచేస్తారంట. మోదీ గారే చెప్తున్నారు ఈ మాట. The Congress in its manifesto want to lay the foundation of the country's division on religious ground by supporting issues ranging from implementing Taliban rule in personal law. ముస్లిం మెన్కి విపరీతమైన పవర్ ఇచ్చేసి ముస్లిం ఉమెన్ని తొక్కి వాళ్ళని పీడించుకొని తిని వాళ్ళకి సూపర్ హ్యూమన్ నలుగురిని పెళ్లి చేసుకోవచ్చు. అదేంటి వాళ్ళు ఏమైనా సూపర్ హ్యూమన్సా? ఈ దేశంలో వాళ్ళు ఏమైనా స్పెషల్ బీయింగ్సా? నలుగురిని ఒక్క టైంలో నలుగురు అంటే వాడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఒకళ్ళకి తలక్ అంటే విడాకులు అయిపోద్ది, మళ్ళీ ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోండి, నలుగురు ఉన్నాం. కానీ అంటే వాళ్ళకి ఏం లిమిట్ ఏం లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లే, ఎవరికి ఆన్సర్ చేయక్కర్లే, వాడి ఇష్టమే రాజ్యం. తలాక్ అని చెప్పిన అయితే మోడీ గారు తలాక్ అనేది వన్ గోలో మాత్రమే ఇచ్చారు బేసికల్గా. సో మనకు తెలియాల్సింది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫస్ట్ తలాక్ అని ఒకసారి అన్నాడు అనుకోండి, తలాక్ అని 1 టైం అన్నాడు, ఇవాళ అన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ డే 1 ఇవాళ అన్నాడు అనుకుందాం. మళ్ళీ 1 మంత్ తర్వాత ఇప్పుడు 3 సార్లు తలాక్ అని ఒక్కసారి అన్నా కానీ విడాకులు అయిపోయేది వాళ్ళకి, పాపం ఆడపిల్లలకి. అయితే ఇప్పుడు 3 సార్లు ఒక్కసారిగా అనటాన్ని క్యాన్సిల్ చేశాడు మోడీ గారు, అంతే తప్పితే అసలు ట్రిపుల్ తలాక్ మొత్తం పోలే. ఇప్పుడు మళ్ళీ 1 మంత్ తర్వాత ఆఫ్టర్ 30 days మళ్ళీ తలాక్ అనొచ్చు. మళ్ళీ ఆఫ్టర్ 60 days అంటే 1 మంత్ తర్వాత మళ్ళీ తలాక్ అన్నాడు అనుకోండి, అంటే బేసికల్గా 60 రోజుల్లో మళ్ళీ తలాక్ ఇచ్చేసి వాడి ఇష్టం. వాడికి ఎవరి యొక్క వాడి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు వాడికి. తలాక్ ఫస్ట్ డే ఒక రోజు నువ్వు తలాక్ అని, 30 రోజుల తర్వాత మళ్ళీ తలాక్ అని, 60 రోజుల తర్వాత తలాక్ అనేది అలాగ అయిపోతుంది. అందుకనే వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా 10 మందిని కనాలంటే 10 మందిని కనాల్సింది, 20 మందిని కనాలంటే 20 మందిని కనాల్సిందే. నేను నా వల్ల కాదురా బాబు అంటే కూడా ఉండట్లేదు. అది ఇప్పుడు ఈ దేశాన్ని మొత్తము కంప్లీట్గా డెమోగ్రాఫిక్స్ చేంజ్ చేసేసి మళ్ళీ ఇస్లామిక్ రూల్ తీసుకురావాలని చెప్పిన ప్లాన్ కాంగ్రెస్ పార్టీది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ బ్రిటిష్ వాళ్ళ పార్టీ, ఇది మన హిందువుల పార్టీ కాదు, మన దేశానికి సంబంధించింది కాదు. దాన్ని పెట్టిందే ఒక బ్రిటిష్ వాడు. ఎందుకు పెట్టాడు కాంగ్రెస్ పార్టీని? మన దేశాన్ని పరిపాలించటానికి ఉపయోగపడే మన హిందువులు ఎవరెవరైతే హిందువులనే కాదు, ఈ దేశంలో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే
సహకరిస్తారో వాళ్ళందరికీ కోసం అని చెప్పిన పార్టీ పెట్టాడు కాంగ్రెస్ పార్టీ, బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. ఇది చాలా మందికి తెలియదు. ఏదో గాంధీ గారు ఏదో మన కోసం పనిచేశారు అనుకుంటా. గాంధీ పనిచేసింది అంతా బ్రిటిష్ వాళ్ళ కోసమే. ఆయన ఎక్కడా కూడా మన హిందువుల కోసం పనిచేయాల. చూడండి, కాంగ్రెస్ మేనిఫెస్టో ఆర్ ముస్లిం లీగ్ మేనిఫెస్టో, హిజాబ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే రైట్ టు డ్రెస్. వాళ్ళ దాంట్లో ఎట్లా ఉంటుందంటే రైట్ టు డ్రెస్ అని ఉంటుంది. అంటే ఏంది, నా స్కూల్లో నా ఇష్టం వచ్చిన డ్రెస్ నేను వేసుకుంటా అంటే హిజాబ్ వేసుకుంటారని ఇండైరెక్ట్గా. వాళ్ళు డైరెక్ట్గా హిజాబ్ వేసుకుంటారని దాంట్లో రాయరు. రైట్ టు ఈట్ అంటారు. అంటే మేము ఆవుల్ని చంపి తింటాం, నువ్వు అడగటానికి వీల్లేదు. అట్లా హిడెన్ ఎజెండాస్ ఉంటాయి అన్నమాట. వెల్త్ డిస్ట్రిబ్యూషన్ టు ముస్లిమ్స్. వాళ్ళకి అందరికి డబ్బులు తీసేసి అందరికీ పనిచేస్తామని చెప్పారంటే వాళ్ళు 30 మందికి అనుకుంటే ఆ 30 మందికి పనిచేస్తారు మన పైసలని. స్పెషల్ రిజర్వేషన్స్ టు ముస్లిమ్స్. గుళ్ళ డబ్బులు ఆల్రెడీ పంచుతున్నారు. గుళ్ళ డబ్బులు ఆల్రెడీ తీసుకుంటున్నారు. 7.5% ట్యాక్స్ చేస్తున్నారు గుళ్ళ డబ్బులు. 7.5% ట్యాక్స్ వేసి వాళ్ళకి ఫ్రీగా మసీదులు ఎక్కడ కట్టుకోవాలంటే మసీదులకి ల్యాండ్, దాన్ని కట్టుకోవడానికి కన్స్ట్రక్షన్, వాళ్ళ ముల్లగాళ్ళకి జీతాలు అన్నీ ఇస్తున్నారు కదా. వాళ్ళ దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారా? చర్చిల దగ్గర నుంచి, మసీదుల దగ్గర నుంచి, కానీ మన హిందూ టెంపుల్స్ నుంచే కదా వాళ్ళు తీసుకుంటా ఉంది. ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ పర్సనల్ లాస్. అంటే ఈ త్రిపుల్ తలాక్ మళ్ళీ తీసుకొస్తామని చెప్పారు. అది బేసికల్గా ముస్లిమ్స్ టు బి డైరెక్ట్లీ అపాయింటెడ్ యాజ్ జడ్జెస్ అంట. స్పెషల్ రిజర్వేషన్స్ పాపులేషన్ ప్రకారంగా స్పెషల్గా వాళ్ళకి రిజర్వేషన్లు పెట్టి జడ్జిలు తయారు చేస్తారంట ముస్లిమ్స్ని. మ్యాండేట్ టు పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఎంటిటీస్ టు హైర్ ముస్లిమ్స్. అంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్లో కూడా ముస్లిం రిజర్వేషన్లు పెడతారంట. And many more such divisive agendas. The Congress sinister design are clear to take away the hard-earned money of the Indians to gift it to Muslims. They will seize our land, wealth, rights and any other gift to give them to peacefuls. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్ అని పెట్టి, మైనారిటీ పర్సనల్ లా బోర్డ్ అని పెట్టి, ఇవన్నీ ఎజెండా ఈ 70 సంవత్సరాల నుంచి చేస్తూ వాళ్ళ పాపులేషన్ పెరిగేటట్టు, మన రిసోర్సెస్ అన్నీ వాళ్ళకి వెళ్ళేటట్టు చేస్తున్నారు. చూడండి, మొన్న ఎలక్షన్స్ ముందు కూడా, మన తెలంగాణ ఎలక్షన్స్ ముందు కూడా కేసీఆర్ ఓడిపోతున్నాడని తెలిసి ఏం చేశాడు చూడండి. కేసీఆర్ కూడా ఇప్పుడు మనం ఏ సెక్యులర్ పార్టీని వదిలిపెట్టడానికి లేదు. కేసీఆర్ ప్రామిసెస్ స్పెషల్ ఐటీ పార్క్ ఫర్ ముస్లిమ్స్ యూత్స్ ఇన్ హైదరాబాద్ ఇఫ్ బీఆర్ఎస్ ఓటెడ్ టు పవర్. మీకు ఎవరన్నా ఈ న్యూస్ ఎప్పుడైనా చదివారు? November 23, 2023, జస్ట్ ఎలక్షన్స్ ముందు వారం రోజుల ముందు కేసీఆర్ ప్రామిసెస్ స్పెషల్ ఐటీ పార్క్ ఫర్ ముస్లిమ్స్. అంటే ముస్లిం ఓన్లీ ఐటీ పార్క్ డెవలప్ చేస్తారంట. ఇంకా అందులో ఎవరు వెళ్ళటానికి లేదు. ఓకే, ఇన్ హైదరాబాద్ ఇఫ్ బీఆర్ఎస్ ఓటెడ్ టు పవర్. సో ఈ విధంగా ఈ సెక్యులర్ పార్టీస్, ఈ కేసీఆర్ అయినా అంతే, ఆ రేవంత్ రెడ్డి అయినా అంతే, వీళ్ళంతా దొరలు. ఈ ముస్లిమ్స్ తోటి ఎప్పటి నుంచో మనల్ని వాళ్ళతోటి పడకలో పడుకొని మన హిందువుల్ని ఎప్పటి నుంచో వాళ్ళు శోషిస్తూ వచ్చారు ఈ దొరలు. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పుడు అంతకుముందు వీళ్ళు ముందు ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళు ముందు ఉంటున్నారు. అంతే తేడా. నడిపిస్తుందంతా వీళ్ళే. ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి ప్లాన్ వేశారు. మీరు ఇంకా సిగ్గు శరం లేకుండా వేయటానికి రాకుండా, ఆ రోజు సెలవు పెట్టుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి హాలిడేలో పోయి లేదంటే ఇంత ఎండ ఉంది నేను ఎందుకు వెళ్ళటం ఎందుకని రాత్రి మంచిగా సినిమా చూసి పొద్దున్నే లేటుగా లేచి ఎండను చూసి అమ్మో ఎండ ఎందుకుంది, ఇంత ఎండలో నేను ఎక్కడ పోతానులే, ఇట్లా కనుక చేశారంటే వాళ్ళందరేమో పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 6 గంటలకు వచ్చేసేస్తారు ఓట్లు. మీరేమో రాత్రి సినిమా చూసి ఎంజాయ్ చేసి పొద్దునేమో ఎండ ఉందని చెప్పి ఓటేయకుండా పోకుండా ఉంటారు. మీరు కనుక ఈసారి కనుక 400+, అందుకని మోడీ గారు డైరెక్ట్గా చెప్తున్నారు, నాకు ఈసారి 400 ఇస్తే వీళ్ళు ఇటువంటి అడ్డమైన యాశాలు వేయకుండా పర్మనెంట్గా తాళా పెడతానని అన్నాడు మోడీ గారు. అంటే ఏంది, లాలో మనకి హిందువులకి అగెనెస్ట్గా ఉన్న కాన్స్టిట్యూషన్ని మొత్తం మార్చి మనకి ఈక్వల్ రైట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాడు మోడీ గారు. మీరు ఆ విషయం తెలుసుకొని రేపు తప్పకుండా ప్రతి ఒక్క హిందువు బయటకు వచ్చి ఓటేయాలి. ఓటేయని వాడిని నేను క్రిమినల్ అంటారు. క్రిమినల్. మీ యొక్క ప్రైమరీ బాధ్యత అది, ఓటేయాల్సిన బాధ్యత. చూడండి,
కాంగ్రెస్ విల్ స్నాచ్ యువర్ వెల్త్, గివ్ ఇట్ టు ముస్లిమ్స్, డైరెక్ట్గా చెప్తున్నారు వాళ్ళు. ఈ దేశంలో ఉన్న రిసోర్సెస్ అన్నీ కూడా మన్మోహన్ సింగ్ ఫస్ట్ రైట్ మైనారిటీస్దే అని అంటున్నాడు. మీరు నేనేం Muslims must have the first claim on our resources, ex-Prime Minister Manmohan Singh. వీళ్ళది ఎజెండా ఓపెన్గా ఉంది. నేను చాలా మంది ధార్మికంగా ఉన్న మనుషుల గురించి చూస్తున్నా. వాళ్ళు ఏంటంటే అన్ని ధర్మాలు ఒకటే, కాంగ్రెస్ పార్టీ అన్ని ధర్మాలని ఈక్వల్గా చూస్తుంది అని. అంటే ఈక్వల్గా ఎట్లా చూస్తుంది? మొత్తం మైనారిటీ ఓట్లన్నీ వాళ్ళకు, మొత్తం వాళ్ళకి ఫుల్గా ఏదంటే అది ఇచ్చి మొత్తం ఫేవరెటిజం చేసి, కొంతమంది హిందువుల్ని ఓట్లు బ్రెయిన్ వాష్ చేసిన హిందువులు ఓట్లు తీసుకొని గెలిచేసి పవర్లో కూర్చొని హిందువుల్ని శాసిస్తుంది. అందరిని ఎక్కడ ఈక్వల్గా చూసినట్టు? మన హిందువులు ఈక్వల్గా చూసేటట్టు మన హిందువులు గుళ్ళు ఎందుకు లేవు మన చేతుల్లో? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకు మనం మేనేజ్ చేస్తుంది? మనం ఏమన్నా ఒక పేద మనిషికి ఏదన్నా ఒక కార్యక్రమం చేయాలని చెప్పన్నా, ఒక ఫండ్స్ రైజ్ చేయాలన్నా కానీ మన టెంపుల్స్ మన చేతిలో ఎందుకు లేవు? మనం చేయగలుగుతామా? మీరు ఇవన్నీ ఆలోచించాలి. ఇది చాలా పెద్ద కుట్ర, బ్రిటిష్ వాళ్ళు వేసిన కుట్రని ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రోజులు నడిపిస్తూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీని పర్మనెంట్గా పాతాళంలో తొక్కాలని చెప్పారంటే అందరూ వచ్చి ఓటేసి 400 కంటే ఎక్కువ, బీజేపీకి 370 కంటే ఎక్కువ తీసుకురండి. జై హింద్.